తెలుసుకుందాం. శ్రీ మహాగణపతి వ్రతకథ మొదటి అధ్యాయం. శూరసేన మహారాజు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరాచరించారు? దీనివల్ల ఏ ఫలం లభిస్తుంది అని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ రాజా, పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టచే ఆచరించింది. మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి ఈ వ్రతం గావించాడు. అలాగే అగస్త్య మహర్షి దీన్ని గావించి 7 సముద్రాలను ఆపోషణం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం పొందాడు. అలాగే నలచక్రవర్తిని ఎడబాసిన దమయంతీదేవి ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుణ్ణి పొందింది. చిత్రలేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుణ్ణి ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదయ్యింది. మన్మధుని మారు రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు త్రిలోకైక సుందరుడు. అతన్ని ఎడబాసిన రుక్మిణీదేవి దుఃఖం అంతా ఇంతా అనరానిదిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతున్న ఆమెను చూడ్డానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమశముని వచ్చాడు. అప్పుడు రుక్మిణీదేవి ఆయనను సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్యపాద్యాలతో పూజించి ఉచితాసనముపై కూర్చుండబెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖభారాన్ని వినిపించింది. అప్పుడు లోమశ మహర్షి: అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా నాకవగతమయ్యింది. ఈ పుత్ర వియోగం తొలగి సమాగమము కావలనన్న సంకష్ట చతుర్థి వ్రతం నువ్వు ఆచరించాలి. దాని ప్రభావం వల్ల నీ కుమారుడు శంబరాసురుణ్ణి వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. అప్పుడు రుక్మిణీదేవి ఈ సంకష్ట చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసురుని సోనపురంలో బంధింపబడ్డ అనిరుద్ధ కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వల్లనే ఆ రాక్షసుని కుమార్తెను వివాహం గావించుకొని మరి ఆ రక్కసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజుకు ఇలా చెప్పాడని సూతుడు శౌనకాది మునులకు ఈ కథను తెలుపుచున్నాడు. ఓ రాజా, నా సృష్టి నానా రకాలతో అనేక గందరగోళాలతో కూడి ఉంటుందని నీకు చెప్పనక్కర్లేదు. దేవ, దానవ, నర, కిన్నెర, కింపురుష, ఉరగాదులందరూ ఉన్నారు. వీరందరికీ ఆపదలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణ గావించే ఈ వ్రతాన్ని వారు ఆచరిస్తే తప్పక వారికి చిత్తశాంతి లభించి ఆపదలన్నీ అంతమవుతాయి, సర్వసిద్ధులు లభిస్తాయి. ఆయురారోగ్యాదులతో పుత్ర కలత్ర పౌత్రాదులతో వారుంటారు. దానాలు గాని తపస్సు గాని యజ్ఞ యాగాదులు గాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహన గావించి ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రత కథను సర్వ బంధువులు, మిత్రులు, ఆప్తులను పిలిచి వినాలి. అందరితో వ్రతాంతమందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళహారతి ఇచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరికీ భక్తితో ఇచ్చి వ్రతమాచరించేవారు సేవించాలి. నాస్తికులు గాని ఆస్తికులు గాని శఠులు, పాషండులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ సర్వ శుభాలందుతారు. గురువులు, శిష్యులు, పుత్రులు, మిత్రులు అందరూ ఈ వ్రతమాచరింపవచ్చును. రాజేంద్ర, ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని బాసి ఉన్న అతడు బ్రహ్మదేవుని వల్ల విని ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తన పుత్ర మిత్ర కలత్రాదులతో సహా రాజ్యాన్ని పొంది హాయిగా ఉన్నాడని సూత మహర్షి శౌనకాదులకు ఈ మహావ్రత విధానాన్ని వినిపించెను. ఇది విని వారందరూ ఎంతో ఆనందాన్ని పొందారు. శ్రీ మహాగణపతి వ్రతకథ 2వ అధ్యాయము. తరువాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: మొదటి నెలలో వచ్చే పంచమి, సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం జరపాలి. ఈ వ్రతాన్ని గావించాలని మనస్సు కల మనిషికి ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని మంచి మనస్సుతో
పుష్పమంటపం ఏర్పాటు గావించుకోవాలి. అచ్చట రకరకాల చిత్రాలతో రంగులతో గల వస్త్రాన్ని పరచాలి. రంగవల్లులతో రంగులతో ఆ మంటపాన్ని అలంకారాన్ని గావించాలి. కలశ స్థాపన చేయాలి. చందనాది సుగంధాలు, నానా రకాల పరిమళములు గల పుష్పాలు, టెంకాయలు, అప్పుడు లభించే ఫలాలు, అర్ఘ్యపాద్యాలు అన్నీ సమకూర్చుకోవాలి. ఓం సంకష్టదేవి, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనములర్పించుచున్నాం. అర్ఘ్యపాద్యాదులు మేము సమర్పించినవి నీవు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. హే విఘ్నేశ్వర, లంబోదర, మోదక ప్రియ, నీకు మా మనఃపుష్పాలను సమర్పించాము. పాలసముద్రంలో జన్మించిన వాడా, అత్రి మహర్షి గోత్ర సంభూత, మా గృహములో నీకు అర్ఘ్యం సమర్పిస్తున్నాం. భక్ష్యము, భోజ్యము, లేహ్యము, ఫలాలు, పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాం అని శ్రీ మహాగణపతి హోమం గావించాలి. ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రం గాని, 500 కాని లేదా అష్టోత్తర శతం గాని జపం గావించాలి. అనంతరం పూర్ణాహుతి ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలాగే యథాశక్తితో కవులకు, పండితులకు దక్షిణ తాంబూల వస్త్రదానాదికాలతో సత్కరించాలి. ఫలసహితంగా స్త్రీలకు వాయినాలర్పించాలి. ఇలా శ్రీ మహాగణాధిపునికి క్షమాపణ చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి 1,000,000 యజ్ఞ ఫలాలు లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారు, వెండి ప్రతిమలతో అర్చించాలి. ఆ రాత్రి జాగరణం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళవాద్యాలతో, శంఖాది నాదాలతో, మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం గావించాలి. అనంతరం దీన అనాథ దానాలు ఆచరించాలి. ఓ రాజా, ఈ వ్రతాన్ని పుత్రపుత్రిక వివాహాలకు ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైన ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర మిత్ర బంధు ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి సత్ఫలితాన్ని పొందుము. శ్రీ మహాగణపతి వ్రత కథ 3వ అధ్యాయము. మహేంద్రుడు తరువాత చరిత్ర శూరసేనునితో ఇలా చెప్పాడు. మహారాజా, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కరుణతో ఉపదేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుభక్షణ గావిస్తూ మహానిష్ఠతో కార్తవీర్యార్జునుడు ఆరాధింపసాగాడు. అతడు పాషాణప్రాయమైనాడు. అతడు గావించే ఘోర తపస్సుకు మెచ్చిన శ్రీ మహాగణాధిపతి కార్తవీర్యార్జునునికి ఎదురుగానున్న సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యాడు. బాలక, నీ మహాతపస్సుకు సంతోషించాను. సత్వమృగ సంచారవంతమై ఈ ఘోరారణ్యాన్న 12 మహాతపస్సును నా గురించి చేశావు. అందువల్ల నీకేది కావాలో కోరుకో అని అన్నాడు. అలా అనగా, ఓ గణనాథ ప్రభూ, తమ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను. నీ పాదయుగార్చని నాకు నిత్య జీవితముగా, నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆశీస్సులివ్వండి అని కార్తవీర్యార్జునుడు మహాగణాధిపతిని ప్రార్థించాడు. ఓ రాజా, ఇలా ప్రార్థించేసరికి శ్రీ గణపతి అలాంటి వరం అతనికి ప్రసాదించి మాయమయ్యాడు. అతనికి సహస్ర బాహువులు వచ్చాయి. పాదాలు మాత్రం 2 ఉన్నాయి. మేరు పర్వతమంత దేహం కలవాడైనాడు. అప్పుడు ఆ కార్తవీర్యార్జునునిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. దుందుబులు మ్రోయించారు. ఆ దేవతా శబ్దాలు విన్న యమధర్మరాజు కూడా ఆశ్చర్యమందాడు. భూమిపైనున్న రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు. సహస్ర బాహువులతో నున్న కార్తవీర్యార్జునుని పేరు విన్నంతనే అందరూ భయపడ్డారు. శ్రీ మహావిష్ణు రూపమంతా భూమిపైనున్న వీరవైరి రాజులందరినీ ఆ అర్జునుడు జయించాడు. దేవతలందరూ అతనికి నానా రత్నస్థగిత స్వర్ణాలంకారాలను బహూకరించారు. మహారాజ మిత్రులందరూ అతనికి ఛత్ర, చామర, గజాశ్వ, కరదీపికలు మహానందంతో
ఆ కార్తవీర్యార్జునునికి సమర్పించారు. అలా అతడు భూమిపై అమేయ బాహుబల విక్రమాన్విత సహస్ర బాహువులతో దశ దిశలందు తేజరిల్లసాగాడు. తన నగరాన ఒక మహాప్రాసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తాన మహాభక్తితో మంత్రి, సామంత, కవి, పండిత, గాయక, పురోహిత, వేద పండితుల వేదనాదాలు, భూనభోభాగాలన్నీ మార్మ్రోగిన మంగళవాద్యాల మధ్య శ్రీ ప్రవాల మహాగణాధిపుణ్ణి ప్రతిష్ఠించాడు. తన దగ్గర ప్రత్యక్షమైన ఆ గణపతి మూర్తియే దీనికంతటకు కారణమని భావించి మహాభక్తి చేతస్కుడైనాడు కార్తవీర్యార్జున చక్రవర్తి. ఇంకా ఆ ప్రవాల మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యంలోని వారందరూ భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగుటచి అతడెంతో పరమానంద భరితుడయ్యాడు. శ్రీ ప్రవాల గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశము ప్రవాల గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవాల మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరినవారయ్యారు. ఇదంతా సంకష్ట చతుర్థి వ్రత మహాత్మ్యంగా మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యార్జునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తరువాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకాన్ని చేరుకున్నాడు. అష్టదిక్పాలురు మహేంద్రాది సురులందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్తవీర్యార్జున చక్రవర్తికి లొంగిపోయాడంటే ఆ అర్జున చక్రవర్తి ప్రాభవ బల సంపత్తి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాక మరేమనాలి. ఇలా మహేంద్రాది బృందారకులందరూ ఆ వ్రత మహాత్మ్యం వల్ల అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలనందించారు. అందరూ విజయులయ్యారని సూతుడు శౌనకాదులకు వివరించాడు. శ్రీ మహాగణదేవ ఉత్తముడైన శూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను. అనగా ఆ రాజు తన దూతను పంపి నగరానగల ఇంటింట సంకష్ట చతుర్థి వ్రతాన్ని చెయ్యమని ఆజ్ఞాపించాడు. శూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతివారు భక్తి శ్రద్ధలతో గావించి సర్వ సౌభాగ్యాలనందండి అని చాటించాడు. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్ఠువ్యాధితో సర్వాంగాలు నశించినది, దుర్గంధ వాసనతో నున్నది, మలిన వస్త్రాలు దాల్చినది యగు ఆమె రాజదూతను చూసి భయభక్తి వినయంతో నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగున్నారు. ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానము నాకు దయతో తెలపండి అని ప్రాధేయపడింది. అప్పుడా రాజదూత ఆ అంటరాని అంగనకు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అనే పేరుతో నున్నది. రతీదేవి వంటి సౌందర్య రాశి అయి ఉండేది. లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకు దాసదాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులు ఆమెను చూసి ఉవ్వెల్లూరుచున్నారని వేరే చెప్పాలా. ఆ విశ్వమోహిని దైవయోగంతో జారినిగా మారింది. విలువైన వస్త్రాలంకారాలతో సిగ్గులేనిదై వేశ్యావృత్తిలో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రనాముడను వాడు ఆమెను ఎంతగా వారించినా ఆమె వేశ్యావృత్తి మానలేదు. ఒక రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు. ఇదంతా ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆమెకు దండనం విధించాడు. ఆమె ఎంతగానో బాధపడింది. తన పూర్వ చరిత్ర తలుచుకున్నది. కొన్నాళ్లకు ఆమె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో ఉంచి నానా యాతనలు గావించారు. ఇలా ఉండగా ఆమె మదిరాపానంతో మత్తెక్కి పేలసాగింది. తరువాత ఆమె ఇంటింటికి భిక్షకు తిరగసాగింది. ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో ఆ వాకిట నిలిచింది. వ్రతాంతమందు భక్తులందరికీ ప్రసాదం పంచిన ఆ గృహిణి వాకిటనున్న ఆమెకు కూడా వ్రత ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుండో ఆకలి అలసటతో నున్న ఆమె ఆ ప్రసాదాన్ని స్వీకరించింది. దాంతో ఆ ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెను విమానంపై నుంచి శ్రీ గణనాథుని లోకానికి తీసుకుపోయారు. ఇలా
దేవదూత చెప్పిన సంకష్ట చతుర్థి వ్రత మహాత్మ్యమాలించిన ఆ అంటరాని స్త్రీ ఆ దివ్య వ్రత ప్రభావం వల్ల మహాతేజముతో దివ్యరూపిణి అయ్యింది. దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోయాడు. ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్రను ఆలించిన దేవేంద్రుడు, శూరసేన మహారాజు మహదాశ్చర్య సంతోష పారవశులయ్యారు. ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానముపై నుంచి గగన మార్గాన 14 లోకాలు త్రిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమె మూలగా వినిపించసాగారు. అందువల్ల ఓ మహర్షులారా, నేను ఈ వ్రత మహాత్మ్యమును మీకు ఏమని వివరించగలను అని సూతుడు శౌనకాదులకు తెలిపాడు. శ్రీ మహాగణపతి వ్రత కథ 5వ అధ్యాయము. వశిష్ఠ మహర్షిని చూసి శూరసేనుడు ఇలా అడిగాడు: మహాత్మా, సంకష్ట చతుర్థి వ్రత మహాత్మ్యాన్ని చెప్పుమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు: రాజా, విను. మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం పరమోత్తమం. అంతేకాదు, ఆ సమయాన గావించిన ఈ వ్రతం మూలంగా సర్వకార్యసిద్ధులు అవుతాయి. అది విన్న రాజు వ్రతానికి కావలసిన సంభారాలతో శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారం శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించాడు. అలాగే సాయం సమయాన శ్రీ వశిష్ఠుల వారిని అధ్వర్యుని గావించాడు. అరటి బోదెలతో మహామంటపం నిర్మించాడు. నానా వస్త్రాలంకారాలతో, ఛద్రచామరాలతో, అనేక పుష్పమాలలతో, దివ్య దీపాలంకారాలతో ఉన్న మంటప మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేశాడు. అచ్చట శ్రీ మహాగణాధిపుని స్వర్ణ ప్రతిమను ఉంచాడు. అచ్చట గల స్వర్ణ మహాగణాధిపుని ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరజిమ్ముతుంది. ఇక కవులు, గాయకులు, పండితులు, వేదవిధులు శ్రీ మహాగణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పిక్కటిల్లునట్లు మధురగానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ గావిస్తున్నారు. షోడశోపచారాలతో, పంచామృతంతో, మోదకులతో, లడ్డూలతో, పాయసాన్నం, శర్కరలతో శ్రీ గణాధిపునికి మహానైవేద్యం సమర్పించారు. శ్రీ గణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాలిచ్చాడు. శ్రీ మహాగణనాథునికి చాలా ప్రీతికరమైన దూర్వాంకురాలతో పూజ గావించాడు. ఇలా పూజ గావించి పూజానంతరం కవులకు, పండితులకు విశేషంగా నూతన వస్త్రాలంకార దానం గావించాడు. ఇలా ఆ రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి శ్రీ గజాననుని దివ్య కథాశ్రవణంతో జాగరణం చేశాడు. ఆ రాత్రంతా అతని బంధుమిత్రులు, ఆప్తులు అందరూ జాగరణం చేశారు. మరునాడు స్నానం చేసి మరలా శ్రీ గజాననుణ్ణి ఏకాగ్ర చిత్తంతో పూజించాడు. అలా తుష్టి నందిన మహాగణపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరికి పంపాడు. వినాయకుని విమానాన్ని మహారాజు అధిష్ఠించాడు. దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు. గణాధిపుని కృపనుందాడని శౌనకాదులకు సూతుడు తెలిపాడు.